అక్షరాభిషేకం పాట వినిపిస్తాను. అక్షరాలు బక్క పలసనై చిక్కిపోతున్నాయి రోజు రోజుకు. అక్షరాలు బక్క పలసనై చిక్కిపోతున్నాయి రోజు రోజుకు. పెద్ద బాల శిక్షకు దూరంగా బతుకుతున్నందుకు కాబోలు. పెద్ద బాల శిక్షకు దూరంగా బతుకుతున్నందుకు కాబోలు. తెగబెంగా చుట్టుకున్నది నోటికి. అక్షరాలు బక్క పలచనై చిక్కిపోతున్నాయి రోజు రోజుకు. నేను నా చిన్నతనములో వేళ్ల సందున పాల బలపాన్ని ఇరికించుకొని దాణా పెట్టేవాణ్ణి. తెగబలిసిపోయి మురిసిపోయేవి అక్షరాలు దిద్దినప్పుడు. దిద్దుబాటులోనే కదా అక్షరమైన మనిషి బతుకైనా రాణించేది. అక్షరాలు బక్క పలసనై చిక్కిపోతున్నాయి రోజు రోజుకు. నోరు తిరగని కాలంలో సూక్తులు వల్ల వేసేవాళ్ళం. నోరు తిరగని కాలములో సూక్తులు వల్ల వేసేవాళ్ళం. ఇప్పుడు నోట్లో ఇమడని సూక్తులు లోకోక్తులు బల్లులై ఊసర వెల్లులై గోడల మీద పాకుతున్నవి. బల్లులై ఊసర వెల్లులై గోడల మీద పాకుతున్నవి. పాపం ముఖం చెల్లక రంగులేసుకుంటున్నాయి, రంగులు మార్చుకుంటున్నాయి అక్షరాలు. మనిషి మాయలోడు కదా అక్షరాలు బక్క పలసనై చిక్కిపోతున్నాయి రోజు రోజుకు. పెద్ద బాల శిక్షకు దూరంగా బతుకుతున్నందుకు. వెలవెలబోతున్నది వేమన్న పద్యము. సుమతి ఉంటే కదా చదవడానికి చదివించడానికి. సుమతి అన్నది ఉంటేగా చదవడానికి చదివించడానికి. షోపుట మాటలెక్కువైనవి షోకేసుల్లోని బొమ్మలైనవి. అక్షరాభిషేకములో ఒకప్పుడు బొమ్మలు మాట్లాడేవి. అక్షరాభిషేకంలో ఒకప్పుడు బొమ్మలు మాట్లాడేవి. అక్షరం మట్టి బొమ్మ కాదు. మణి కిరీటాలు లేకపోయినా దరిజాగా బతికేవి అక్షరాలు ఒకనాడు. మణి కిరీటాలు లేకపోయినా అక్షరాలు దరిజాగా బతికేవి ఒకనాడు. బడిపంతులు బెత్తం ఎత్తితే పద్యాలు గడగడ అప్పజెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆ అదృష్టం లేదు రాదో. అక్షరాలు బక్క పలుసనై చిక్కిపోతున్నాయి రోజు రోజుకు. పెద్ద బాల శిక్షకు దూరంగా బతుకుతున్నందుకు కాబోలు. తెగబెంగా చుట్టుకున్నది నా నోటికి. అక్షరాలు బక్క పలసనై చిక్కిపోతున్నాయి రోజు రోజుకు. విన్నారుగా? షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.